నమస్తే. నమస్తే, చెప్పండి. ఎలా అనిపిస్తుంది అక్క బిగ్ బాస్ సీజన్ 9? చాలా బాగుంది. సో నిన్న టాస్క్ హర్రర్ టాస్క్ ఎలా అనిపించింది? తను రీతు చౌదరి పెద్ద హీరోయిన్ లా వెళ్ళి అమ్మ అయ్యా అని భయపడింది కదా. ఫన్నీగా ఉంది, చాలా ఫన్నీగా ఉంది. టైగర్ లేడీ టైగర్ అది ఇది అని చెప్పి వెళ్ళింది, కానీ చాలా భయపడింది. చాలా ఫన్నీగా ఉంది. ఓకే, సో చెప్పండి. నిన్న టాస్క్ లో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా, సో దివ్య గారికి సీక్రెట్ ఇచ్చారు, ఎట్లా అనిపించింది? అంటే డెమోన్ని రీతుని అలా ఫుడ్ తింటున్నప్పుడు అలా చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను డెమోన్కి ఫుల్ సపోర్ట్. అంటే మీరు డెమోన్ సపోర్టే కాదన్నాము, ఇక్కడ డెమోను రీతు చౌదరి మాట్లాడుకోవద్దని రూల్ పెట్టారు. సో మాట్లాడుకోవడం, నోట్లో ఫుడ్ పెట్టుకోవడం కరెక్టేనా? కరెక్ట్. అంటే వాళ్ళ బాండ్ అది, మాట్లాడుకోవట్లేదు కదా. ఫుడ్ పెడితే ఏముంది, జస్ట్ నార్మల్ గా పెట్టారు. నేను అది తప్పు అనుకోవట్లేదు. తప్పంటే మాట్లాడుకోవద్దు అంటే పక్కన కూర్చొని ఏంటండి మీరు ఏం చెప్తున్నారండి? అంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ట్రూ ఫ్రెండ్షిప్. అంటే బిగ్ బాస్ హౌస్ కు ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వచ్చారా లేదంటే? లేదు, అక్కడ వాళ్ళకి బాండ్ అనేది వచ్చింది, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళు అలా ఉంటున్నారు. ఏమైనా అప్పు తీసుకుంటే బాండ్ కాగితం అండి బాండ్ రావడానికి? లేదు, అలా ఏం కాదు. నేను సపోర్ట్ చేస్తాను. సో అంటే చాలా మంది అంటున్నారు అక్కడ తప్పు రీతు చౌదరి డెమన్ పవన్ ది రూల్ ని బ్రేక్ చేశారు అంటున్నారు. సో దానికి మీరేమంటారు? ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది. మీకు డెమన్ పవన్ ఎందుకు ఇష్టం? తను ఫిజికల్ టాస్క్లు ఆ హౌస్ లో అసలు 100% టాస్క్, ఫిజికల్ టాస్క్లు అయినా ఏ టాస్క్ అయినా ఆడేది డెమోన్ అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను సపోర్ట్ డెమోన్. అంటే పక్కన వాళ్ళు ఆడుకుంటున్నారా? కానీ 100% డెమోన్ ఆడినంతగా ఎవరు ఆడట్లేదు ఆ హౌస్ లో. నా ఒపీనియన్ అది. ఓకే, కానీ డెమన్ పవన్ ఒక అమ్మాయిని నెట్టడానికి అగ్ని పరీక్ష నెగ్గాడా, కెమిస్ట్రీ పెట్టుకోవడానికి అగ్ని పరీక్ష నెగ్గారని బయట ఆడియన్స్ అంటున్నారు. మీరేమంటారు? ఏమో, అది మాత్రం తెలియదు. అంటే టాప్ 5 లో ఎవరుంటారు? టాప్ 5 డెమోన్, రీతు, తనుజ, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్. నామినేషన్ లో అందరూ ఎక్కువ తనుజను డామినేట్ చేశారు, ఏమంటారు దాని గురించి? తనుజ అంటే తను బాండింగ్స్ వల్ల అట్లా అవుతుంది అని ఒక ఒపీనియన్ అయితే ఉంది. బర్నీ, దివ్య, తనుజ బాండింగ్ లో తను అట్లా అయిందేమో, అందుకు వల్ల నామినేషన్ లో పెట్టారేమో ఎక్కువ అనుకుంటున్నాను. సో నామినేషన్స్ లో కళ్యాణ్ ని రాము నామినేట్ చేశాడు, తనుజ చెప్పడం వల్ల అన్నారు, ఏమంటారు? మేబీ అయి ఉండొచ్చు. సో తనుజ హౌస్ లో అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా బాండింగ్ పేరు చెప్పి? ఇన్ఫ్లుయెన్స్ అనను, కాకపోతే బాండింగ్స్ లో ఎక్కువ ఉంటుంది తను అని అయితే చెప్పగలను. సో ఒకే టీమ్ లో ఉండి దివ్య వాళ్ళు కళ్యాణ్ ని నామినేట్ చేశారు అంటే సీక్రెట్ టాస్క్ లో, ఏమంటారు? కళ్యాణ్ని ఓకే, అన్ఫెయిర్ అని. ఎందుకు కళ్యాణ్ స్ట్రాంగ్ అనుకుంటున్నా అన్ఫేర్ చేశారా? స్ట్రాంగ్ గానే అనుకుంటున్నాను. కళ్యాణ్ ఎక్కువ ఆడతాడేమో అని అన్న వేలో. సో నేను బర్నీ గారు కూడా తనుజ దూరంగా ఉంటున్నారు అంటే తన బాండింగ్ తీసుకున్నారు అన్నమాట, ఏమంటారు దాని గురించి? ఉండాలనే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మధ్య ఆల్రెడీ బర్నీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావడం అనేది జరిగింది. సో తన బాండింగ్ కోసం రాలేదు, నేను మంచిగా గేమ్ ఆడటానికి వచ్చాను అని బర్నీ అనుకోవచ్చు కదా, అందుకే దూరంగా ఉండడం అది కూడా బెస్టే అని నేను అనుకుంటున్నాను. సో రాము అందరితో ఉన్నాడు కానీ గేమ్స్ అయితే ఆడట్లేదు, సో తన పేరు అన్ఫేరా? తను ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఇంటి మీద, అట్లా హోమ్ సిక్ వల్ల అట్లా ఉంటున్నాడని నేను అనుకోను. అసలు రాము అయితే టాస్క్లు ఆడతాడు, కానీ హోమ్ సిక్ వల్ల అట్లా అయిపోయాడేమో అని నేను అనుకుంటున్నాను. ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరు అవుతారు? ఇవి సంజన ఏమో, తనకి ఎవరు హౌస్ లో సపోర్ట్ చేయట్లేదు. ఆ హౌస్ మేట్స్ అందరూ ఒకవైపు, సంజన ఒకవైపులా ఉంటుంది. తను ఫీల్ అవుతుంది, అందువల్ల ఎలిమినేట్ అయింది. టాస్క్ లో కూడా సంజన ఎవరు తీసుకోలేదు, హౌస్ మొత్తం ఒక అమ్మాయి ఒక్కదానే చేశారు, ఏమంటారు? అదే అంటున్నా, సంజనని ఒక్కదాన్నే చేశారు, అందువల్ల సంజన ఫీల్ అవ్వడం వల్ల, ఎమోషనల్ అవ్వడం వల్ల మేబీ ఒక ఓట్స్ వేయొచ్చేమో, కానీ ఎలిమినేట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? డెమోన్ అనే అనుకుంటున్నా. విన్నర్ ఎందుకు? డెమోన్ ఏం చేస్తున్నారండి? డెమోన్ ఏం చేస్తున్నాడు? ఫిజికల్ టాస్క్ ఆల్మోస్ట్ డెమోన్ ఒక్కడే ఆడుతున్నాడు. ఎవరు ఆడుతున్నారు అక్కడ హౌస్ లో? ఇమాన్యుయల్ కంటే డెమోన్ ముందు తనే చెప్పాడు, ఇమాన్యుయలే చెప్పాడు డెమోనే బాగా ఆడాడు, నేను ఓడిపోవడానికి కారణం కూడా డెమోన్ అనే చెప్పాడు. డెమోన్ కప్పు రాదంటారు. ఏమో, రీతు వల్ల కొంచెం బ్యాడ్ అవుతుందేమో అని నా ఒపీనియన్. సో వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ 9 బెస్ట్ కంటెస్టెంట్, యువర్ ఒపీనియన్? ఆబ్వియస్లీ డెమోన్. మై ఫుల్ సపోర్ట్ డెమోన్. డెమోన్ విన్ అయితే చూడాలని ఉంది. ఆడియన్స్ వైపు కూడా కొంచెం సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను. రీతు చౌదరి, డెమోన్ ఇద్దరి గురించి ఏం చెప్తారు? వాళ్ళిద్దరు కెమిస్ట్రీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ట్రూ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్ పక్కా. నేను అనుకుంటాం అయితే అది నిజాయితీ, ట్రూ ఫ్రెండ్షిప్. సరే.